రావణ్ అరెస్ట్ తర్వాత వాస్తవంగా నిన్న అతన్ని విచారించడానికి 10 గంటల అదే 10 రోజుల పాటు అడిగారు. దాని మీద విచారణకు వచ్చే టైంలో విత్డ్రా చేసుకున్నారు. వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్వశ్చన్ వచ్చింది. ఏంటి రావణ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నామా మనం, యూఏపీఏ యాక్ట్ పెట్టి రెండో పక్కన విచారణ అక్కర్లేదని పోలీసులు చెప్పడం ఏంటని. దాంతో సాయంత్రం అబ్బాయి మేము అట్లాగా ఉద్దేశం అది కాదు, మేము ఎక్కువ రోజులు అడుగుదాం అనుకున్నామని సాయంత్రం 15 రోజులు కస్టడీ కావాలని పిటిషన్ వేశారు. ఇది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి రావణ్ అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన గమన సీఈఓ కేసు తన మెడకు చుట్టుకోకుండా పలు వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించిందని, మావోయిస్టులకు మద్దతుగా రూపొందించిన వీడియో ఆధారంగా వచ్చిన ఫిర్యాదు మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు నేపథ్యంలో ఆ పని చేసింది అన్నటువంటిది ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన గమన గతంలో అప్లోడ్ చేసిన ఈ తరహా వీడియోలను డిలీట్ చేసింది. ఆయా ఛానళ్ళకి అడ్మిన్ రైట్స్ తనకే ఉంటుంది, తాము సులువుగా ఈ పని చేసింది. ఇవన్నీ వివాదాస్పద కంటెంట్ ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. వీటిని తీసుకునేందుకు యూట్యూబ్కి మెయిల్ పంపించబోతున్నారు. హైదరాబాద్లో మాదాపూర్తో పాటు పలు ప్రాంతాల గమన 3 ఛానల్ నిర్వహించేది. వీటికి బచ్చలకూరు జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోలు రూపొందించేవాడు. వీటి కార్యాలయాల నుంచి కృష్ణా పోలీసులు పలు హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ డిజిటల్ పరికరాలు ఏదైనా డేటాను తొలగిస్తే తిరిగి రాబట్టే అవకాశం ఉంది. వైకాపా నేత ఇంద్రసేన చౌదరి పైసా అద్దె లేకుండా గమనకు తన ఫ్లాట్ ఇచ్చాడు. ఆమెకు ఆర్థికంగా కూడా తోడ్పాటు అందించినట్టు పోలీసులు గుర్తించారు. గమన ఇంద్రసేన బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని లావాదేవీలు విశ్లేషిస్తున్నారు. తనకు రావణ్ చేసిన వీడియోలకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో గమన బుకాయించింది. తాను కేవలం రీల్స్ చేసుకుంటానని, వివాదాస్పద కంటెంట్ స్క్రిప్ట్తో సంబంధాలు లేదని చెప్పింది. రావణ్, గమన, ఇంద్రసేన చౌదరి ఫోన్ నెంబర్లకు సంబంధించిన డేటాను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళతో పలువురు వైసీపీ నేతలు టచ్లో ఉన్నట్టు వెల్లడైంది. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా మాట్లాడుతున్నట్టు గుర్తించారు. వీడియోల రూపకల్పనకు అంశాల ఎంపిక స్క్రిప్ట్లో వైకాపా నేతల నుంచి సహాయ సహకారాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇంద్రసేన చౌదరి తన ఆర్థికంగా మోసగించాడు. గమన అత్త గుడిపూడి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 జూలై 8న తెలంగాణలో మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు జరిపిన పోలీసులు 2021 డిసెంబర్ 31 న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. తర్వాత పరిణామాల్లో ఈ కేసు హైకోర్టులో క్వాష్ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.